నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? 2026 సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర మెరుపులు మెరిశాయని చెప్పాలి. ఇప్పుడు రిలీజ్ అయిన మొత్తంగా 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రాజాసాబ్, మనశంకర వరప్రసాద్, నారి నారి నడుమ మురారి, భర్త మహాశైలకు విజ్ఞప్తి, తర్వాత ఇంకోటి అనగనగా ఒక రాజు. ఓవరాల్గా 5 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. ఈ 5 సినిమాలు, ఈ మొత్తం అన్ని సినిమాలు 4 సినిమాలు కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్గా పెట్టుకొని ఫ్యామిలీ అండ్ కామెడీతో లాగిన్ చేశారు. ఒక్క ప్రభాస్ నటించిన రాజాసాబ్ మాత్రమే ప్రయోగాత్మక సినిమా, అంటే యూనిక్ స్టోరీతో డిఫరెంట్ స్టోరీతో వచ్చారు. బట్ బ్యాడ్ లక్, అంతగా సరిగ్గా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా తీయలేకపోయారు. దాంతో ఓవరాల్గా ఈ 4 సినిమాలు అయితే విజయం సాధించాయి. రాజాసాబ్ సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఆ సినిమా బిజినెస్కి, ఆ సినిమా బడ్జెట్కి, ఆ సినిమా కలెక్ట్ చేసిన కలెక్షన్స్కి అసలు సంబంధమే లేకుండా పోయింది. సినిమాకి పాజిటివ్ టాక్ పడుంటే కనుక కథ వేరేలా ఉండుండేది. బాక్సాఫీస్ దగ్గర అంతా రివర్స్ అయ్యి ఉండేది. అసలు ఇన్ని సినిమాలకి ఆస్కారం కూడా ఉండి ఉండేది కాదు. సో మొత్తానికైతే అది ఫ్లాప్ టాక్ని మూట కట్టుకుంది. ఇక ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ విన్నర్ ఎవరు అని అంటే ఖచ్చితంగా కంటెంట్ వైజ్గా కావచ్చు అండ్ బాక్సాఫీస్ వైజ్గా కావచ్చు 100% స్ట్రైక్, అంటే 100%గా ఆక్యుపెన్సీ చూపించిన సినిమా నారి నారి నడుమ మురారి. దాని తర్వాత అనగనగా ఒక రాజు, దాని తర్వాత మనశంకర వరప్రసాద్ సినిమా ఉంది. అయితే మరి బాక్సాఫీస్ వైజ్గా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి కదా మనశంకర వరప్రసాద్ సినిమాకి అంటే వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సినిమాకి కావాల్సినన్ని థియేటర్లు ఇచ్చారు, అంటే ముందుగానే బ్లాక్ చేసి పెట్టుకున్నారు. పైగా ఎప్పుడో కొట్టించిన ఫేక్ పోస్టర్లన్నీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి కలెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. సినిమా అయితే హిట్ అయింది. సినిమాలో కంటెంట్ ఉందా అంటే తెలీదు, లేదు. కానీ జనాలకు నచ్చిందంటే నచ్చింది, అంతే. కొన్నిసార్లు జనాలకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో తెలీదు. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ చేసిన సినిమాలని ఓటీటీలో ఇరగబడి చూస్తారు. ఆ తర్వాత వాటిని కల్ట్ క్లాసిక్ స్టేటస్లో చేర్చేస్తారు. మళ్ళీ రిలీజ్లో ఆ సినిమాల కోసం ఎగబడతారు. అయితే కొన్ని సినిమాలు ఎందుకు సక్సెస్ అవుతాయో తెలీదు, ఎందుకు హిట్ అయ్యాయో తెలీదు. దానికి ఆన్సర్ అనేది ఉండదు. ఒక్కొక్కసారి అదృష్టం, సీజన్, తర్వాత డైరెక్టర్ కావచ్చు, లేదంటే ఆ సినిమాలో నటించిన వేరే ఇతర క్యారెక్టర్స్ కావచ్చు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సినిమాలు అలా గట్టెక్కిపోతూ ఉంటాయి. మనశంకర వరప్రసాద్ సినిమాలో కంటెంట్ అయితే ఏమీ లేదు. విశ్వాసం, తర్వాత డాడీ, తులసి, ఈ సినిమాలన్నింటినీ మిక్సీలో వేసి కొట్టేశారు, అంతే. అదే స్టోరీ. సో ఇక కామెడీ అన్నారు. ఆల్వేస్ ఇంకా అనిల్ రావిపూడి సినిమాల్లో మనం కామెడీ వెతకడం అంటే ఎడారిలో నీళ్లు వెతికినట్టే. సో కామెడీ అనేది కూడా మనం పెద్దగా చూస్ చేసుకోలేం. ఆ క్రింజ్ కామెడీ అనేది కేవలం ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రమే సూట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, F3 కావచ్చు, F2 అంటే బాగుంటుందిలే కాస్త చూడడానికి. సో ఈ సినిమాలన్నీ చూసుకుంటే అందులో క్రింజే ఎక్కువ ఉంటుంది, కామెడీ అనేది ఉండదు. సర్లేరు నీకెవరు, ఇలాంటి సినిమాలన్నీ. మరి ఈ సినిమా హిట్ అయింది కదా అంటే ఎస్, హిట్ అయింది, ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయింది. సినిమా అయితే లాభాల బాట పట్టింది. అయితే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్కి, ఆ పోస్టర్లో కనిపిస్తున్న లెక్కలకి అసలు ఎక్కడ పొంతన లేదు. దాదాపుగా 100 కోట్లకి దగ్గరగా ఫేక్ పోస్టర్స్ అయితే వేస్తున్నారు. ఇది మరి ఎందుకు వేస్తున్నారో తెలీదు. అసలు సినిమా ఆల్రెడీ సక్సెస్ అయింది, మళ్ళీ దాన్ని రుద్దడం ఎందుకో తెలీదు. అంటే ఇంకా సంక్రాంతి విన్నర్ మేమే, సంక్రాంతి విన్నర్ బాసే, బాస్ ఈజ్ బ్యాక్ అని రుద్దుతున్నారు. బట్ ఇందులో చిరంజీవి యొక్క పాత్ర కంటే అనిల్ రావిపూడి అండ్ విక్టరీ వెంకటేష్ వీళ్ళ డామినేషనే ఎక్కువ ఉంది సినిమా వైజ్గా చూసుకుంటే. కేవలం ఈ సినిమాకి జనాలు అంతగా విరగబడి చూడడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ రావిపూడి మార్క్ అండ్ స్క్రీన్ ప్లే, అండ్ ఆయన కోసం మాత్రమే, ఆయన సినిమా కాబట్టే ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు, ఫ్యామిలీ ఆడియన్స్. తర్వాత విక్టరీ వెంకటేష్ కూడా ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొన్ననే వచ్చినట్టుగా ఉంది. అంటే సంక్రాంతి నుంచి సంక్రాంతికి మళ్ళీ సంవత్సరం అయినా కూడా ఆడియన్స్ మాత్రం దాన్ని మర్చిపోలేదు, ఫ్యామిలీ ఆడియన్స్. ఇక విక్టరీ వెంకటేష్ అంటే వాళ్ళకి ఎత్తిన చెయ్యి కాబట్టి ఆ పోస్టర్స్లో విక్టరీ వెంకటేష్ కనిపించగానే ఎవరి సినిమాని ఆలోచించకుండా ఆయన సినిమాని అనుకొని మిస్లీడ్ అయిపోయి జనాలు థియేటర్స్లోకి వెళ్ళిపోతున్నారు. చిరంజీవి సినిమాని ఎప్పుడు తెలిసిందంటే వారం తర్వాత తెలిసింది, చిరంజీవి సినిమా ఇది అని అప్పుడు తెలిసింది. వీళ్ళు పోస్టర్స్ నుంచి వెంకటేష్ని, అంటే సినిమా హిట్ అయిన తర్వాత విక్టరీ వెంకటేష్ని ఆ పోస్టర్స్ నుంచి తీసేసిన తర్వాత అది చిరంజీవి సినిమాని ఆడియన్స్ గుర్తించారు. అంతవరకు ఎవరు గుర్తించలేదు. దానికి తోడు ఈ సినిమాకి ఎలాంటి నెగిటివ్ రివ్యూ లేకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. స్ట్రైక్లు వేయడం, కేసులు వేస్తామని బెదిరించడం, ఇలాంటివన్నీ చేసి
ఆల్మోస్ట్ నెగిటివ్ రివ్యూ లేకుండా చూసుకున్నారు. ఇక బుక్ మై షోలో అయితే అసలు కామెంట్స్ అనేవి డిజబుల్ చేశారు. అంటే రేటింగ్ ఇచ్చే అవకాశమే లేకుండా చేసుకున్నారు. ట్రోలర్స్ని అలాగే సినిమా నచ్చని వాళ్ళు రివ్యూ ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా కట్టడి చేశారు. కేవలం ఇక వాళ్ళు రివ్యూర్లను కొంతమందిని కొనేసి అలాగే వాళ్ళ పిఆర్ టీంలతో బాగా రుద్దేశారు. జనాలు కూడా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిల్ రావిపూడి, తర్వాత వెంకటేష్, ఆ తర్వాత నెగిటివ్ రివ్యూ లేకుండా చూసుకొని బాగా డప్పు బజాయించడంతో ఇక ఆటోమేటిక్గా ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు. సో ఓవరాల్గా ఎటైనా సరే సినిమా హిట్ అయింది. సినిమా హిట్ కాలేదు అని మనం చెప్పలేం. అయితే ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్స్కి వాళ్ళు పోస్టర్స్లో వేసిన కలెక్షన్స్కి ఎక్కడ సంబంధం అనేదే లేదు. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఆ కలెక్షన్లు ఎక్కడ కనిపించడం లేదు. మరి వాళ్ళకి మాత్రమే కనిపిస్తున్నాయి. మరి పోస్టర్లన్నీ ముందే కొట్టించి పెట్టినట్టున్నారు. ఈ సినిమాకి 8 రోజులకు గాను 239 కోట్ల గ్రాస్, 139 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. సినిమా అయితే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఆల్రెడీ లాభాల బాట పట్టేసింది. ఈ సినిమాకి మేబీ ఒక 30 నుంచి 40 కోట్ల వరకు కలెక్షన్స్ లాభాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి ఉండాల్సిన థియేటర్స్ అలాగే ఉన్నాయి. లాంగ్ రన్ కూడా ఉంటుంది సినిమాకి. ఇంకా దగ్గరలో సినిమాలు ఏవి లేవు కాబట్టి ఇక ఓన్లీ ఆప్షన్ ఇవే ఉన్నాయి కాబట్టి అందులో ఎక్కువ థియేటర్స్లో ఈ సినిమానే ఉంది కాబట్టి ఈ సినిమాకి ఒక 30 నుంచి 40 కోట్ల వరకు కలెక్షన్స్ కూడా వస్తాయి, లాభాలు వస్తాయి. దాన్ని మాత్రం ఎవరు కాదనలేరు. అయితే వాళ్ళు మాత్రం 300 దాటించేశారు పోస్టర్స్లో. సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఏంటి, 239 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అది కూడా 8 రోజులకి కలిపి 238 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తే వాళ్ళు మాత్రం పోస్టర్స్లో 300 కోట్లు దాటించేశారు. అంటే దాదాపుగా 80 నుంచి 100 కోట్ల వరకు ఫేక్ కలెక్షన్స్ అన్నీ యాడ్ చేస్తున్నారు. మరి ఇది ఎందుకో ఎవరి కోసమో తెలీదు. ఆల్రెడీ చెప్పేశాడు, నాగవంశీ చెప్పేశాడు. నిన్న ఇంకొక ప్రొడ్యూసర్ కూడా చెప్పేశాడు. ఎవరు భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రొడ్యూసర్ అనుకుంటాను. భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రొడ్యూసర్ ఆయన ఏం చెప్పాడంటే పోస్టర్స్లో మేము కూడా ఎంతైనా వేసుకోవచ్చు, ఆ పోస్టర్స్కి అసలు విలువే లేదు, ఎంతైనా వేసుకోవచ్చు. మరి ఎందుకని కొంతమంది బలవంతంగా పోస్టర్స్లో వేసి రుద్దుతున్నారో ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నాం. అలాంటి ఫేక్ పోస్టర్స్ కానీ అసలు పోస్టర్స్ రిలీజ్ చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం. మరి ఎందుకని బలవంతంగా రుద్దుతున్నారో మాకు తెలియదని ఇండైరెక్ట్గా చిరంజీవి పైన ఒక సెటర్ అయితే వేశాడు ఆయన రీసెంట్గా. అంటే ఈ పోస్టర్స్ ఏంటంటే ముందే కొట్టించి పెట్టి ఉంటారు. అంటే డే 1 ఇంత వచ్చిందని, డే 2 ఇంత వచ్చిందని, వీకెండ్కి ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందని జనాలని అట్రాక్ట్ చేయడానికి ఏంటంటే పోస్టర్స్ ప్రింట్ చేస్తారు. అంటే వీళ్ళు మాత్రం మిస్లీడ్ చేయొచ్చు, వెంకటేష్ సినిమాని మిస్లీడ్ చేయొచ్చు, తర్వాత పోస్టర్స్లో ఇన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయని మిస్లీడ్ చేయొచ్చు. బుక్ మై షోలో చూసుకుంటే ఆ లైక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కొనేసి జనాలని మిస్లీడ్ చేయొచ్చు. కానీ ఎవరైనా మాత్రం సినిమా బాగోలేదు అని రివ్యూ ఇస్తే మాత్రం వాళ్ళకి స్ట్రైక్లు వేస్తారు. తర్వాత అంటే మిస్లీడ్ చేశారని చెప్పి స్ట్రైక్ వేస్తారు. తర్వాత కేసులు పెడతామని బెదిరిస్తారు. అంటే వాళ్ళు ఎన్నైనా చేయొచ్చు. చూసారా, ఈ దేశంలో చట్టం అనేది వీళ్ళకు చుట్టం. అంటే డబ్బున్న వాళ్ళకి, తర్వాత ఈ పబ్లిక్ ఫిగర్స్కి, రాజకీయ నాయకులకి, వీళ్ళందరికీ కూడా ఈ చట్టం అనేది చుట్టం అన్నమాట. వాళ్ళు ఏది కోరుకుంటే అది వెంటనే ఇచ్చేస్తారు. ఎన్నో కేసులు ఉంటాయి, వాటన్నింటిని పట్టించుకోదు కోర్టు, చట్టం. కానీ వీళ్ళు వెళ్ళగానే డబ్బులు పెట్టి వీళ్ళు కోర్టుకు వెళ్ళగానే వెంటనే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేసేస్తుంది. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు, పబ్లిక్ ఫిగర్స్, రాజకీయ నాయకులు అండదండలు ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ. ఇక రివ్యూయర్స్ చిన్న అంటే ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకోరు. సో వాళ్ళు జనాలని మిస్లీడ్ చేయొచ్చు. సినిమా బాగోలేకపోయినా బాగుందని చెప్పిన వాళ్ళు మిస్లీడ్ చేసినట్టు కాదు. సినిమాలో స్టోరీ లేదని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసే కోర్టుకు వెళ్ళారు, పర్మిషన్ తెచ్చుకున్నారు, కామెంట్స్ డిజబుల్ చేసుకున్నారు, నెగిటివ్ రివ్యూలు ఇచ్చిన వాళ్ళని బెదిరించారు, అండ్ పాజిటివ్ రివ్యూలు ఇవ్వాలని కొనుక్కున్నారో రివ్యూయర్స్ని. ఇవన్నీ చేశారు. ఇవన్నీ మిస్లీడ్స్ కిందికి రావు. ఎవరైతే సినిమా చూసి 500, 600 పెట్టి టికెట్ రేట్ పెట్టి సినిమా చూస్తుంటే వాళ్ళకి నచ్చకుంటే, వాళ్ళు ఏదైనా సినిమా బాగోలేదని చెప్తే వాళ్ళు మిస్లీడ్ చేసినట్టు, వాళ్ళ పైన అయితే స్ట్రైక్లు వేస్తారు. సో ఇది వాళ్ళ పద్ధతి. సో మొత్తానికైతే సినిమా అయితే హిట్ అయింది. ఇక వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా సినిమా అయితే హిట్ అయింది. కానీ వాళ్ళు వేసే పోస్టర్స్ మాత్రం ఫేక్ పోస్టర్స్. సినిమా అయితే 8 రోజులకి కలిపి, అంటే మండేతో కలిపి సినిమాకు వచ్చిన కలెక్షన్స్ 239 కోట్ల గ్రాస్, 139.5 కోట్ల షేర్ వచ్చింది సినిమాకి. సినిమా అయితే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట కూడా పట్టింది. మరి ఈ ఫేక్ పోస్టర్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.